సో గైస్ ఇప్పుడు మా అమ్మమ్మ ఏదో చెప్తుంది. ఏంటో మా అదేంటి అట్లా ఎందుకు వేస్తారు? వరి పండించడానికి ఇట్లా బాగా భూమిని దున్ని చెట్ల ఆకులన్నీ కొట్టి ఇట్లా వేస్తారు. దాన్ని పచ్చి రొట్టె ఎరువు అంటారు. అప్పుడు మనకు బియ్యానికి కావాల్సిన పోషకాలన్నీ వీటి ద్వారా మనకు అందుతాయి అన్నమాట. దీన్ని బాగా దీన్ని బాగా కుళ్ళిపోతుంది కదా, బాగా దున్నేసి అప్పుడు ఎక్కడో నారు పోసి ఉంటారు వరి, ఆ నారు తెచ్చి నాటుతారు. నారంటే వడ్లన్నీ ఒక దగ్గర కుప్పగా పోస్తారు, మొలకలు వచ్చి ఉంటాయి. ఆ మళ్ళన్నీ తీసి నాటుతారు. అక్కడైతే కనకాంబరం చిత్తూరులో ఒకటే చేస్తారు కదా ఇది. ఓన్లీ చిత్తూరు జిల్లానే ఫేమస్ పచ్చి రొట్టె ఎరువు. పచ్చి రొట్టె ఎరువు అంటారంట గైస్. సో విన్నారు కదా, వీటన్నిటిని ఇలా దున్ని మంచి పోషకాలన్నీ, బియ్యానికి కావాల్సిన పోషకాలన్నీ వీటిలో ఉంటాయంట. ఇది చిత్తూరులో చాలా ఫేమస్ అనేసి అమ్మమ్మ చెప్తుంది. సో ఇదే అనమాట. జూమ్ చేసి చూపిస్తా, కనిపిస్తుందా? అక్కడ వాళ్ళు చేస్తున్నారు చూడండి. అంకుల్ అయితే ఇప్పుడు అంతా కట్ చేసి దీంట్లో వేస్తారనమాట. అది జరుగుతుంది గైస్. అయితే ఇప్పుడైతే మనకు గైస్ దాని మీద చూడండి కొంగలు, ఎన్ని కొంగలు ఉన్నాయి. ఇందాక ఇక్కడ మేము వచ్చేసరికి అట్లా వెళ్ళిపోయాయి. కోళ్ళ ఫామ్ ఇదంతా, దాని మీద కొంగలు. మంచి వ్యూస్ వస్తాయి చూడు. వ్యూస్ కోసం ఫస్ట్ 100 తెచ్చుకో. కనిపించే కొండని కొక్కిరాయ కొండ అంటారు. అక్కడ మన భారత ప్రభుత్వం 1200 కోట్లతో వెపన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసింది. దాని అడుగున అక్కడి నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. బయట వాళ్ళని ఎవరిని లోపలికి అనుమతించరు. అది చాలా సీక్రెట్. మిలిటరీ వాళ్ళు మాత్రమే వెళ్తారు, బయట వాళ్ళు రానిరు. పోవడానికి అసలు దారి ఉండదు. ఒక పెద్ద గేట్ ఉంటుంది, అక్కడ సెక్యూరిటీ ఉంటారు, ఎవరు పంపించారు లోపల. సెక్యూరిటీస్ దగ్గర గన్స్ ఉంటాయా? షూట్ చేస్తారా? మనము అనుమానితులము, దేశద్రోహాలు అంటే షూట్ చేస్తారు. లేదంటే ఏమనుకోవద్దండి, ఇక్కడ మీకు ఎంట్రన్స్ నో ఎంట్రీ అని పంపించేస్తారు. సో చూసారు కదా గాయస్, అనుమానం వేస్తే పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపడేస్తారు, అంతే కదా? నిన్ను కూడా కాల్చిపడే. మరి ఆ జ్యూస్ ఫ్యాక్టరీలో ఏమేమి చేస్తారు? ఏం జ్యూస్ చేస్తారు? ఫ్యాక్టరీలో టమాటా జ్యూసు, జామకాయ జ్యూసు, నిమ్మకాయ జ్యూసు, అన్ని రకాల జ్యూసులు అక్కడ చేస్తారు. ఇది వెళ్ళి తాగొచ్చా? మన లోపల పోనేది అంటే అన్నవాళ్ళు ఉన్నారు, ఇంతమంది మన మిద్ది పైన బాడుకున్నారు వాళ్ళ జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళు 4. ఇప్పుడు ఖాళీ చేశారు. వాళ్ళ ద్వారా అయితే పోవచ్చేమో, మరి తెలియదు. ఈసారి ఇప్పుడు నా లీవ్లో వచ్చినప్పుడు పోదురు. మరి ఇన్ని ఒక 5-6 నెలలుగా మూసేశారు, ఏమీ లేకుండా ప్రోడక్ట్స్. ఇప్పుడు మళ్ళీ తెరిచినారు. సో గైస్ విన్నారు కదా, అమ్మమ్మ చెప్పింది. బేసిక్గా అమ్మమ్మ టీచర్, హిందీ టీచర్, మా తాతయ్య వచ్చేసి ఇంగ్లీష్ టీచర్. ఒక సేమ్ ఇంగ్లీషా? యా, ఇద్దరు ఒకే స్కూలా? ఇప్పుడు చేస్తున్నారు ఇద్దరు. తాతయ్య రిటైర్డ్. ఏమి రిటైర్డ్ అంటే ఏమంటావు ఇంద్రా పిచ్చి? సో గైస్ విన్నారు కదా, అక్కడ డౌన్ నుంచి పై వరకు మొత్తం వెపన్ ఫ్యాక్టరీ. ఇంకా అట్టుంది. ఆడికి అలో లేదు ఎవరికి. ఫస్ట్ మిలిటరీ వాళ్ళకి అలో ఉంది. చెప్పింది ఫస్ట్ వాళ్ళు వచ్చిన కాల్చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన కాల్చేయాలి. మేము